तदाचार्य गुरुभ्यो नमः। श्री वेदव्यासाय नमः। हरि ओम। यस्मिन् सर्वाणि कर्माणि सन्न्यस्याध्यात्मचेतसा निराशी निर्ममो याति परं जयति सोच्युतः। लसतु श्रीमदानन्दतीर्थेन्दुर्नो हृदम्बरे द्वचश्चन्द्रिका स्वान्तसन्तापं विनिकृन्तति। नमोऽस्तु तात्विका देवाः विष्णुभक्तिपरायणाः धर्ममार्गे प्रेरयन्तु भवन्तः सर्व एव हि। यस्य वाक्कामधेनुर्नः कामितार्थान् प्रयच्छति सेवेतं जययोगीन्द्रं कामबाणच्छिदं सदा। नौमिन्यायसुधातिकृज्ये मुनीन् श्रीपादराट्सन्मणीन् व्यासार्यान् विविधागमव्यविहरान् श्रीवादिराजानपि वन्देऽहं सवरान् रघुत्तमगुरून् वैदग्ध्यवाराम्निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिनवजो वेदवेत्ता गुरुवर्पिता किलः सत्याधीशो तमां निर्जिता शेषमायुः सत्यधीरकराब्जोत्ता ज्ञानवैराग्यसागरः सत्यज्ञानाख्यतरणिः स्वान्तध्वान्तं निगृन्ततो आसेतो रातुषाराद्रेः योदिशो जितवान् मोहो सत्यध्यानगुरुः पातु यतीन्द्रैरपि पूजितः सत्याभिघ्नकराब्जोत्तान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमि न्यायसुधारतान् शास्त्रेषु पारदृष्ट्वानं शास्त्रज्ञैः च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे। विद्यापीठविधातारं विद्यावारिधिचन्द्रं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुम् आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। రమాబ్రహ్మాది దేవతలను పరివారత్వేన మనం ఆరాధన చెయ్యాలి అన్నటువంటి విషయాన్ని మనకు చెప్పి ఇంతవరకు భగవంతుడి సర్వోత్తముడు, మిగిలిన దేవతలు అతడి పరివారము, భక్తిని అవశ్యంగా చేయాలి అన్నటువంటి విషయాలన్నిటినీ కూడా మనకు చెప్తూ వచ్చారు. ఆ విషయంలో ప్రమాణాన్ని ఉదాహరణ చేస్తారు ఆచార్యుల వారు. వేదంలో చెప్పబడ్డటువంటి 3 మంత్రాలను అర్థాత్ 3 శృతులను ఉదాహరణ చేసి తాము చెప్పినటువంటిది నోటి మాట కాదు, సాక్షాత్తు వేదంలో చెప్పినటువంటిది అన్నటువంటి విషయంలో 3 శృతులను ఉదాహరణ చేసి మనకు చెబుతారు. మొట్టమొదటిది కవిం పురాణం అన్నటువంటిది. కవిం పురాణం అనుశాసితారం అణోరణీయాం సమనుస్మరేద్యః సర్వస్య ధాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. కవి అంటే సర్వజ్ఞుడైనటువంటి భగవంతుడు. సర్వస్వం లోకంలో ఏదైతే ఉన్నదో అది జీవరాశులు కానివ్వండి, చేతనం కానివ్వండి, అచేతనం కానివ్వండి, సర్వస్వము అందులో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి భగవంతుడికి తెలుసు. అచేతనమైతే ఆ వస్తువు అది ఎప్పుడు నిర్మించబడింది, అది ఎప్పుడు నాశనం అవుతుంది, అందులో ఎన్ని పరమాణువులు ఉన్నాయి, అవి ఎక్కడెక్కడివి, ఎవరు దాన్ని నిర్మించారు, ఏమిటి, అది ఎవరి పుణ్యం ద్వారా ఎవరి వాడుక కొరకు దాన్ని నిర్మించారు, నిత్యమైనటువంటివి అయితే వాటిని నిత్యంగా చూసేటువంటి బాధ్యత అన్నీ కూడా భగవంతుడి అధీనంగా, భగవంతుడు వాటిని అన్నిటినీ కూడా తాను తెలుసుకున్నాడు. సర్వజ్ఞుడు, అతడికి తెలియనటువంటి విషయమే లేదు. భూత భవిష్యత్ వర్తమానం అంతా కూడా భగవంతుడికి పరిపూర్ణమైనటువంటి జ్ఞానం ఉన్నది. సకల జీవరాశుల అనాది కాలం నుండి అనంతకాలం వరకు వారు చేసేటువంటి కర్మలు, దానికి ఇవ్వవలసినటువంటి పుణ్యపాపములు, ఎవరు ఎప్పుడు జన్మించాలి, మరణించాలి, ఎవరికి ఎప్పుడు అపరోక్ష జ్ఞానము, ఎవరు ఎంత సాధన చేసుకోవాలి, ఆ సాధనకు గురువులెవరు, ఎక్కడెక్కడ సాధన చేసుకోవాలి, ఏ విధమైనటువంటి సాధన, అపరోక్ష జ్ఞానం ఎప్పుడు, దాని తర్వాత ఎన్ని జన్మలు, తరువాత వారికి ముక్తి ఏ విధంగా, ముక్తిలో వాళ్లకు ఆనందం ఎంత ఇవ్వాలి, అన్నీ కూడా భగవంతుడికి అనాది కాలం నుండి తెలుసు. ఇప్పుడేదో కొత్తగా తెలిసింది అని కాదు. ఇంత అద్భుతమైనటువంటి సర్వజ్ఞత్వం భగవంతుడికి ఉన్నది.
ఈ సర్వజ్ఞత్వం రావాలి అంటే ఏ విధంగా అంటే దానికి మరొక కారణాన్ని చెబుతారు. పురాణం. సకల జీవుల శరీరంలో భగవంతుడున్నాడు. ప్రేరకతయా భగవంతుడున్నాడు. దాన్ని పురాణి అణతి. పురం అంటే దేహం. ప్రతి ఒక్కరి దేహంలోనూ జీవస్వరూపంలోనూ భగవంతుడున్నాడు. ఇంకెటువంటి వాడు అనుశాసితారం. అందరినీ శాసించేటువంటి వాడు అన్నటువంటిది ఒక అర్థమైతే మరొక అర్థం ఉన్నది సర్వేష్ట ఉపదేశకం. అతి ఉత్కృష్టమైనటువంటి దాన్ని ఉపదేశించేటువంటి వాడు భగవంతుడొక్కడే. అందువల్లనే మొట్టమొదట బ్రహ్మదేవుల వారిని సృష్టి చేసి బ్రహ్మదేవుల వారికే సమగ్రమైనటువంటి వేదములను సకల శాస్త్రములను భగవంతుడు ఉపదేశం చేస్తాడు. ఆ బ్రహ్మదేవుల ద్వారా మిగిలిన వాళ్ళందరూ తెలుసుకుంటూ వస్తారు. ప్రతి ఒక్కరిలో గురుషు స్థిత్వా జ్ఞానోపదేష్ట్రే నమః అని చెబుతాం. అంటే గురువుల యందుండి జ్ఞానాన్ని ఉపదేశించేటువంటి వాడు ఇదే భగవంతుడు. అందువల్ల సర్వేష్ట ఉపదేశకం అని అనుశాసితారం అని చెబుతారు భగవంతుడికి. మరొకటి అణోరణీయాన్. అణువు కంటే అత్యంత అణుస్వరూపుడు భగవంతుడు. జీవమే అత్యంత అణు. జీవస్వరూపమే చాలా చిన్నది. దానికంటే అణుస్వరూపం భగవంతుడికి ఉన్నది. అణోరణీయాన్ అత్యంత సూక్ష్మమైనటువంటి వాడు. అటువంటి వాడు సర్వస్య ధాతారం. సర్వస్య అంటే రమాది సకల జగత్తుకు. ధాత అంటే పాలన పోషణ చేసేటువంటి వ్యక్తి అతడొక్కడే. అది ముక్తులు కానివ్వండి, అముక్తులు కానివ్వండి, భగవద్భక్తులు కానివ్వండి, భగవద్వేషులు కానివ్వండి, అందరినీ పోషించేటువంటి వాడు భగవంతుడొక్కడే. సర్వస్య ధాతారం పాలన పోషణాది కర్త. అటువంటి వాడు అతడి స్వరూపం అచింత్యం, అతి సూక్ష్మమైనటువంటిది, అతి విచిత్రమైనటువంటిది. అందువల్ల అతడిని ఎవరూ కూడా పరిపూర్ణంగా తెలుసుకోలేరు. అతడి మహిమనే అనంతంగా ఉన్నది కాబట్టి ఎవరు ఎంత ప్రయత్నించినా కూడా భగవంతుణ్ణి పరిపూర్ణంగా తెలుసుకోలేరు. తనను తాను తెలుసుకోవడం తప్ప వేరే వారు తనను పరిపూర్తిగా తెలుసుకోలేరు. అందువల్ల భగవంతుడిని అచింత్యం అని వేదం చెబుతుంది. ఒక్క నిమిషం. అచింత్యం అతి భగవంతుణ్ణి ఎవరూ కూడా పరిపూర్ణంగా తెలుసుకోలేరు. అచింత్య రూపం అతడి స్వరూపమే అచింత్యం. అదే విధంగా ఆదిత్యవర్ణం సూర్యుడి వలె ప్రభ. ఒక సూర్యుడు కాదు, అనంత సూర్యదీధితిర్దురంత సద్గుణార్ణవః అని భగవంతుడికి చెప్పేటప్పుడు అనంత లక్షామిత భానుధీదితిః సహస్రలక్షామిత భానుధీదితిః అని చెబుతారు. అంటే సహస్ర భానుదీదితి, లక్ష భానుదీదితి, అమిత భానుదీదితి అని వ్యాఖ్యానం చేస్తారు. ఏమిటి? ఒకే భగవంతుడు వెయ్యి సూర్యుల వలె, లక్ష సూర్యుల వలె, కోటి సూర్యుల వలె కనిపిస్తాడా భగవంతుడు అంటే అవశ్యంగా. అధికారి భేదేన చెబుతాం.
సామాన్యులకు ఒక సూర్యుడు ఎంత ప్రకాశమో భగవంతుడు అంత ప్రకాశాన్ని మాత్రమే, వారి యోగ్యత చిన్నది కాబట్టి అంత మాత్రమే భగవంతుడు చూపిస్తాడు. మహాయోగ్యత ఉన్నటువంటి ఇంద్రాది దేవతలకు 1000 సూర్యుల వరే 1000 సూర్యులకు ఎంత ప్రకాశం ఉండాలో అంత ప్రకాశాన్ని భగవంతుడు వాళ్లకు చూపిస్తాడు. వారికంటే అధిక యోగ్యత ఉన్నటువంటి రుద్రాది గరుడ శేషాది దేవతలకు 1,00,000 సూర్యుల కాంతి ఎంత ఉంటుందో అంతగా భగవంతుడు కనిపిస్తాడు. బ్రహ్మదేవుల వారికి అమిత భానుదీదితి, ముక్తులకు అమితమైనటువంటి సూర్యుల వలె భగవంతుడు కనిపిస్తాడు. ఆ విధంగా ఆదిత్యుడికి ఏ వర్ణమైతే ఉన్నదో, ఏ రంగైతే ఉన్నదో, అందువల్లనే ఆచార్యుల వారు ధ్యాన శ్లోకములలో చెప్పేటప్పుడు తంత్రసారంలో ఉద్యద్భాస్వత్ సమాభాసం అని, ఉదయించేటువంటి సూర్యుడికి సమానమైనటువంటి కాంతి, సమానమైనటువంటి అంటే అంతే కాంతి అని కాదు, మనకు తెలుసుకోవడానికి సామాన్య మానవులకు చెప్పినటువంటిది ఉద్యద్భాస్వత్ సమాభాసం అని చెబుతారు. ఉదయిస్తూ ఉన్నటువంటి సూర్యుడి వలె అద్భుతమైనటువంటి ప్రకాశం గలవాడు భగవంతుడు. దాన్నే ఆదిత్యవర్ణం. తమసః పరస్తాత్. తమస్ అంటే అజ్ఞానం, మృత్యు అథవా ప్రకృతి. దాని నుండి అవేమీ లేనటువంటి వాడు. భగవంతుడికి అజ్ఞానం లేదు. ఎందుకంటే అతడు సర్వజ్ఞుడు అన్న తర్వాత అజ్ఞానానికి అవకాశమే లేదు. రెండవది తమస్సు అంటే మృత్యు అన్నటువంటి అర్థం కూడా ఉన్నది. మృత్యుర్వై తమః జ్యోతిరమృతం అని వేదభాగం చెబుతూ ఉన్నది. అంటే మృత్యువే తమస్సు. ఆ మృత్యువు లేనటువంటి వాడు. అతడిని ఆరాధిస్తే మనకు కూడా మృత్యువును లేకుండా చేస్తాడు. అందువల్లనే మృత్యుం నమామ్యహం అని నరసింహస్వామిని ధ్యానం చేసేటప్పుడు ఆ మంత్రంలో వస్తుంది. మృత్యువుకు కూడా మృత్యువైనటువంటి వాడు అని చెబుతారు. అటువంటి భగవంతుడు. మృత్యువు కూడా మృత్యువు. తమసః పరస్తాత్. ఆ మృత్యు సంబంధం లేనటువంటి వాడు. అథవా తమస్సు అంటే ప్రకృతి. సత్వరజస్తమో గుణములు అని చెబుతాము. అందులో తమస్సు అంటే తమో గుణం, అర్థాత్ ప్రకృతి. ఆ ప్రకృతి బంధం లేనటువంటి వాడు భగవంతుడు. అటువంటి వారిని యహాస్ అనుస్మరేత్. ఏ వ్యక్తి అయితే నిరంతరంగా అటువంటి భగవంతుణ్ణి ఆరాధన చేస్తాడు, ధ్యానం చేస్తాడు, అతడు తాను కూడా ఈ సంసారం నుండి విముక్తుడవుతాడు అన్నటువంటి ముక్తో జాయతే. తాను కూడా ముక్తిని పొందుతాడు. ఈ విధంగా ఎవరైతే భగవంతుణ్ణి కర్మకరణ సమయే, కర్మ చేసేటప్పుడు భగవంతుణ్ణి ఈ విధంగా స్మరణ చేస్తారో అటువంటి భక్తుడు కూడా తాను తమస్సును దాటుకొని, సంసారాన్ని దాటుకొని మోక్షాన్ని పొందుతాడు. ఇక్కడ సకల జీవరాశులను కూడా అర్థాత్ సర్వస్య ధాతారం అన్నటువంటి మాటను చెప్పారు. అంటే అందరినీ పాలన పోషణ చేసేవాడు. అంటే ఎవరినైతే తాను పాలన పోషణ చేస్తూ ఉన్నాడో వారికంటే తాను ఉత్తముడే అయి ఉండాలి. లోకంలో సామాన్యంగా ఆ విధంగా కనిపిస్తుంది. తల్లిదండ్రులు పిల్లలను, వాళ్ళకేమీ తెలియదు, వాళ్ళని పెంచి పెద్ద చేస్తారు. అంటే వారి పాలన పోషణ తల్లిదండ్రుల చేతిలో ఉంటుంది. కాబట్టి ఆ పిల్లల కంటే తల్లిదండ్రులు గొప్పవారు అన్నటువంటిది ఇది వ్యాప్తి అని చెబుతాం. ఆ విధంగా ఈ రమాబ్రహ్మాది దేవతలను అనాది కాలం నుండి అనంతకాలం వరకు భగవంతుడు సంరక్షిస్తాడు. వారికి కావలసినటువంటి అధికారాన్ని ఇస్తాడు, తత్వజ్ఞానాన్ని ఇస్తాడు, సాధన చేయిస్తాడు. అన్నీ కూడా రమాదేవికి అవేవీ లేవు, బ్రహ్మాది దేవతలకు ఉన్నది. ఎందుకంటే ఆమె నిత్యముక్తురాలు కాబట్టి ఆమెకు సాధన ప్రత్యేకంగా లేదు. కానీ నిరంతరమైనటువంటి భక్తి మోక్షంలో తను ఏదైతే చేస్తూ ఉన్నదో అదంతా కూడా భగవద్ అనుగ్రహం వల్లనే లక్ష్మీదేవి కూడా చేస్తూ ఉన్నది. అందువల్ల ఈ విధంగా చెప్పడం వల్ల వాళ్ళందరూ కూడా భగవంతుడి కంటే చిన్నవారు, భగవంతుడి యొక్క పరివారము అన్నటువంటి అర్థం మనకు బోధపడుతున్నది. ఈ విధంగా సాధన చేసి ఆ భగవంతుడికి
కర్మల యందు ఈ విధమైనటువంటి అనుస్మరణ అనుసంధానం మనకు రావాలి అని చెబుతారు. మరొకటి, ఇది తైత్తిరీయ ఉపనిషత్తులో చెప్పినటువంటి 2 మాటలు. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీరో నామాని కృత్వా అభివదన్ యదాస్తే ధాతా పురస్తాద్యముదా జహార శక్రః ప్రవిద్వాన్ ప్రదిశశ్చతస్రః తమేవం విద్వానమృత ఇహ భవతి నాన్యః పంథ అయనాయ విద్యతే అన్నటువంటిది ఇవి రెండు కూడా తైత్తిరీయ ఉపనిషత్తులో చెప్పినటువంటివే. దాన్ని చెబుతారు వేదాహమేతం పురుషం మహాంతం. ఇక్కడ సాక్షాత్తు వేద పురుషుడు, వేదద్రష్టు, ఈ మంత్రద్రష్టు అయినటువంటి పురుషుడు తానే ఆ వ్యక్తినే చెబుతూ ఉన్నాడు. దీనికంటే ముందు పురుష సూక్తాన్ని చెబుతారు. ఆ పురుష సూక్తం అంతా అయిన తర్వాత వచ్చేటువంటి మాటలు. ఆ పురుష సూక్తంలో చెప్పినటువంటి మహామహిమను తాను తన యోగ్యతానుసారంగా తెలుసుకొని వేద పురుషుడు చెప్తాడు. యహాధీరః, ఏ భగవంతుడైతే నారాయణుడు పైన చెప్పిన విధంగా సర్వాణి విచిత్య, సర్వాణి రూపాణి విచిత్య, సర్వాణి బ్రహ్మాండం నుండి బ్రహ్మాండాది సకల అచేతనములను, అదే విధంగా చేతన వస్తువులన్నిటినీ కూడా విచిత్య భగవంతుడు నిర్మాణం చేసి దానికి రూపములు, ఆకారములు, అదే విధంగా దానికి రంగులు, శుక్ల, పీత, రక్త మొదలైనటువంటి తెలుపు, నలుపు, ఎరుపు, ఆకుపచ్చ మొదలైనటువంటి రంగులన్నీ కూడా, అదే విధంగా నామాని, చతుర్ముఖుడికి బ్రహ్మ అని చెప్పేసి, తర్వాత రుద్ర అని చెప్పేసి, గరుత్మాన్, శేష, ఇవన్నీ కూడా పేర్లు ఎవరివి? నామాని సర్వాణి యమా విశంతి తం వై విష్ణుం పరమముదాహరంతి అని సకల నామములు కూడా భగవంతుడి నామములే. కానీ అది ఆ దేవతలకు ఇక వేరే పేర్లు లేకపోతే వ్యవహారం చేసుకోవడం కష్టమని తన పేర్లనే వాళ్ళందరికీ భగవంతుడు ఇచ్చాడు. దీన్ని ఉపనిషద్ భాష్యాల్లో ఆచార్యుల వారు చాలా దివ్యంగా చెబుతారు. ఆ విధంగా నామములు, బ్రహ్మాది నామధేయములను వారికి అనుగ్రహించి అభివదన్, ఆ వ్యవహారములను చేస్తూ ఆ నామములతో ఇంద్రాది దేవతలు వచ్చి చతుర్ముఖ బ్రహ్మదేవుల వారి దగ్గర తమది ఏదైనా పనులుంటే చెక్కబెట్టుకొని వెళ్ళడానికి వెళతారు. సో ఇంద్రుడు పరివార దేవతలతో కలిసి వెళ్ళాడు ఎక్కడికి? చతుర్ముఖ దగ్గరికి. ఈ విధంగా లోకంలో వ్యవహారం ఏదైతే ఉన్నదో ఆ నామోచ్చారణ రూప అభిలపనాది వ్యవహారము ఏదైతే ఉన్నదో దాన్ని చేస్తూ భగవంతుడు ఉన్నాడు. నామాని కృత్వా అభివదన్ యదాస్తే తం ఏవం మహాంతం పురుషం, అటువంటి మహాంతం ముక్తాముక్త నియామకుడైనటువంటి మహామహిమోపేతుడు. ఈ దేవతలందరూ కూడా అముక్తులకు మాత్రమే నియామకులు. ఇప్పుడున్నటువంటి బ్రహ్మదేవుల వారు తమ కింద పరివారంగా ఉన్నటువంటి గరుడశేష రుద్రాదులు, అదే విధంగా వారి సకల చేతనులు, జడ పదార్థములు, ఇవి మాత్రమే వాళ్ళ అధీనంలో ఉంటాయి. డిస్ట్రిక్ట్ పోలీస్ ఉన్నాడు, పక్క జిల్లాలో ఏదో అయితే తాను వేలు పెట్టడానికి లేదు. ఎందుకంటే తన పరిధి ఈ జిల్లాకు మాత్రమే. కలెక్టర్ ఉంటాడు, అతడికి ఆ జిల్లా మాత్రమే సంబంధించింది. మినిస్టరు ఆ రాష్ట్రం మాత్రమే, చీఫ్ మినిస్టర్ ఆ రాష్ట్రం మాత్రమే అతడికి సంబంధం. పక్క రాష్ట్రంలో ఏదో జరిగితే ఆ చీఫ్ మినిస్టర్ది బాధ్యత కాదు. ఆ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిధి ఉన్నది. అదే విధంగా దేవతలకు కూడా ఒక పరిధి అన్నటువంటిది ఉన్నది. అందులో మాత్రమే వారు ఈ సంసారంలో వాళ్ళు దేవతలు కాబట్టి ఈ సంసారానికి సంబంధించింది మాత్రమే వాళ్ళు చూసుకుంటారు. కానీ భగవంతుడిది ఆ విధంగా కాదు.
వెనకటి సంసారంలో ఇప్పుడు ముక్తులైనటువంటి వారిని చూడాలి, ఇప్పుడున్నటువంటి సంసార జీవులను చూడాలి, అందరినీ చూడాలి. అందువల్ల భగవంతుడు ముక్తాముక్త నియామకుడు, అటువంటి మహామహిమోపేతుడైనటువంటి వాడు. అందువల్లనే మహాంతం. ఆదిత్యవర్ణం తమసస్తు పార్యే, తమసః ప్రకృతి, పారే అవతలి ఒడ్డు, అర్థాత్ ప్రకృతి సంబంధం లేనటువంటి తమస్సును దాటుకొని ఉన్నటువంటి ఆ భగవంతుడు, ఆ తమస్సు సంసారం యొక్క బాధములు ఏవి కూడా లేనటువంటి ఆదిత్యవర్ణం, అప్పుడే ఉదయించేటువంటి సూర్యుడి వలె ఉన్నటువంటి భగవంతుణ్ణి అహం వేద, వేదాహమేతం అహం వేద, నేను ప్రత్యక్షంగా చూశాను. అర్థాత్ అపరోక్ష జ్ఞాని అయినటువంటి వ్యక్తి భగవంతుణ్ణి తాను ఈ విధంగా దర్శనం చేసుకున్నాను అని ఆ వేద ద్రష్టుడు అయినటువంటి పురుషుడు తాను చెప్తూ ఉన్నాడు. వేరే వారు కూడా ఇటువంటి రూపాన్ని చూసి ఉపదేశం చేస్తారు అని చెబుతారు. ధాతా పురస్తాద్యముదా జహార శక్ర విద్వాన్ ప్రదిశ్చతస్రః. ధాత సాక్షాత్తు హిరణ్య గర్భ 14 లోకములను పరిపాలించేటువంటి చతుర్ముఖ బ్రహ్మ. పురస్తాత్ పూర్వం ఆది కాలంలో, యం పురుషం ఏ పురుషుణ్ణైతే ఉత్కృష్టత్వేన ఆజహార, ఉదాజహార అంటే ఉత్కృష్టత్వేన సర్వోత్తముడిగా ఎవరినైతే ఉపదేశించాడో, ఆ ఉపదేశించడం కూడా ఏదో ఇలా చెప్తాను మీరు వినండి అని కాదు, తాను ఏ విధంగా భగవంతుణ్ణి చూశాడో చతుర్ముఖ బ్రహ్మ అదే విధంగా తాను ఉపదేశించాడు. తథా అదే విధంగా ప్రదిశః అద్భుతంగా ఉపదేశం చేసేటువంటి చతస్రః అనిరుద్ధాది చతుర్మూర్తులను ప్రవిద్వాన్ బాగా తెలుసుకున్నటువంటి శక్రః దేవేంద్రుడు కూడా తాను పురుషం భగవంతుడిని ప్రకృష్టత్వేన ఆజహార, తాను కూడా తన కింది దేవతలకందరికీ కూడా స్వయం దేవేంద్రుడు తాను ఉపదేశాన్ని చేస్తాడు. ఆ విధంగా స్వయం బ్రహ్మదేవుల వారు అదే భగవంతుడినే ఉపదేశిస్తారు. దేవేంద్రుడు ముల్లోకాలను పరిపాలించేటువంటి ఆ వ్యక్తి కూడా తన పరివారానికి భగవంతుడి యొక్క మహామహిమల్నే తాను ఉపదేశిస్తారు. ఈ విధంగా ఎవరైతే తమేవం విద్వాన్ అమృత ఇహ భవతి, ఎవరైతే భగవంతుణ్ణి ఈ విధంగా అర్థాత్ అతడి యొక్క మహామహిమలను, ఆదిత్యవర్ణాన్ని, సర్వ భగవంతుడు చేసేటువంటి సకల వ్యాపారములను ఎవరైతే తెలుసుకుంటారో, తం పురుషం ఈ ఉత్తమత్వాది మహామహిమ విశిష్టంగా భగవంతుణ్ణి విద్వాన్ తెలుసుకోవడం అంటే ఎలా అంటే ఇదే మొట్టమొదటిది శ్రవణం, మననం, నిధిధ్యాసన పూర్వకంగా భగవంతుణ్ణి తెలుసుకుంటూ అతి ఉత్కృష్టమైనటువంటి భక్తిని చేసి భగవంతుడిని అపరోక్షతః ఎవరైతే చూస్తారో విద్వాన్ తం ఏవం విద్వాన్ అంటే మొట్టమొదట శ్రవణ మనన నిధిధ్యాసనలను చేస్తూ వెళ్ళాలి. కాలాంతరంలో అపరోక్ష జ్ఞానం అవుతుంది. భగవంతుణ్ణి అపరోక్షతః విద్వాన్ తెలుసుకున్నటువంటి వ్యక్తి ఇహ అమృతః భవతి ఈ లోకంలో ముక్తుడవుతాడు. నాణ్యః పంథ అయనాయ విద్యతే, చాలా అద్భుతమైనటువంటి మాట. జ్ఞానం అంటే శ్రవణ మనన నిధిధ్యాసనలను వదిలిపెట్టి కర్మాదులు అన్యః పంథాః కర్మ మార్గంలో యజ్ఞం చేశాను, యాగం చేశాను, తపస్సు చేశాను, జపం చేశాను, దానం ఇచ్చాను, తీర్థయాత్రలను చేశాను, పితృకర్మలను చేశాను, ఏవి చేసినా కూడా మోక్షం అన్నటువంటిది లేదు. కర్మల ద్వారా ముక్తిని శాస్త్రము చెప్పలేదు, మధ్వాచార్యుల వారు చెప్పలేదు. అందువల్ల ఈ కర్మాదులు ఏవైతే ఉన్నాయో అయనాయ అంటే మోక్షానికి నభవతి నవిద్యతే, కర్మలు మోక్షానికి కారణం కావు. అది మీరు పుణ్యకర్మలనే చేయండి, దాని ద్వారా అందులో 2 భాగాలు,
ఒకటి సకామము, నిష్కామము. సకామంగా చేస్తే అది మీకు మళ్ళీ సంసారానికి కారణమవుతుంది. డబ్బు లేదనో, రాజ్యం కావాలనో, అధికారం కావాలనో, మంచి భోగం కావాలనో, పరివారం కావాలనో ఈ విధంగా చేస్తే అది ఈ జన్మలో కాకపోయినా జన్మాంతరంలో భగవంతుడు మీ పుణ్యాన్ని చూసుకొని దానికి ఇస్తాడు భగవంతుడు. లేదు నేను నిష్కామంగా కర్మలను చేస్తాను అనంటే అది సా తత్వజ్ఞానానికి కారణమవుతుంది. మనస్సులో ఉన్నటువంటి కల్మషాలన్నీ దూరమైపోయి కామక్రోధాదులు తగ్గి భగవత్ తత్వజ్ఞానానికి కారణమవుతుంది. నిష్కామంగా అదే కర్మల్ని మీరు చేసేటువంటి స్నాన సంధ్యావందనాది కర్మలే సకామంగా కాకుండా నిష్కామంగా దానము, యజ్ఞము, ఉపవాసం అన్నీ కూడా నిష్కామంగా చేస్తే అది తత్వజ్ఞానానికి కారణమవుతుంది. తర్వాత తత్వజ్ఞానం ద్వారా అపరోక్ష జ్ఞానం లభిస్తుంది. అపరోక్ష జ్ఞానం తర్వాత ఇవే కర్మలను మీరు నిష్కామంగా చేస్తే అది మోక్షంలో ఆనందాభివృద్ధికి కారణమవుతుంది. చూడండి, ఒకే కర్మ ఇప్పుడు 10 రూపాయలు దానం ఇవ్వండి. మీకు సకామంగా చేస్తే మీకు ఆ 10 రూపాయల పుణ్యానికి ఎంత భోగాన్ని మీరు ఆనందించాలో అంత భగవంతుడు మీకిస్తాడు. అదే 10 రూపాయలను మీరు నిష్కామంగా ఇస్తే దాని ద్వారా 10 రూపాయల పుణ్యానికి కావలసినటువంటి తత్వజ్ఞానం మీకు లభిస్తుంది. ఇదే 10 రూపాయలని అపరోక్ష జ్ఞానం తర్వాత మీరిచ్చారు అనుకోండి, అది మీకు మోక్షంలో ఆనందానికి కారణమవుతుంది. ఒకే 10 రూపాయలే. అవస్థాభేదైన వ్యవస్థ అని ఆచార్యుల వారు అర్థాత్ వేదవ్యాసుల వారు బ్రహ్మసూత్రాల్లో నిర్ణయించారు. కాబట్టి కర్మల యందు ఇదే వ్యవస్థనే మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. కర్మ ఎప్పటికీ మోక్షానికి కారణం కాదు. మోక్షానికి కారణమయ్యేటువంటిది అపరోక్ష జ్ఞానము, భక్తి, విష్ణు భక్తి, అపరోక్ష జ్ఞానము. భక్తిలో జ్ఞానం ఇంక్లూడ్ స్నేహము, మాహాత్మ్య జ్ఞానపూర్వకమైనటువంటి స్నేహమే భక్తి. మాహాత్మ్య జ్ఞానం దానికి సాధనమైన అపరోక్ష జ్ఞానము అని చెబుతాం. ఆ అపరోక్ష జ్ఞానానికి కావాలి నిరంతరంగా శాస్త్రాధ్యయనము, శ్రవణ మనన నిధిధ్యాసనములు అని. ఇది తప్ప వేరే మార్గం మోక్షానికి లేదు అని స్వయంగా వేదమే చెప్తూ ఉన్నటువంటి మాట. అందువల్ల యద్యపి ఆచార్యుల వారు చెప్పింది సదాచారములు, సజ్జనులు చేసేటువంటి ఆచారములు ఏ విధంగా ఉండాలి అన్నటువంటి దాన్ని అన్నీ చెప్పి ఇవేవి కూడా మోక్షానికి కారణం కాదు. చూడండి, దేన్నైతే అతి ప్రధానంగా సదాచార స్మృతిలో చెప్పారు అక్కడ కూడా ఆచార్యుల వారు ఎవరి మీద అంటే అయ్యో పాపం ఇంతగా విని చివర్లో ఇలా చెప్తే ఏమనుకుంటారో ఏమో ఈ జనులు అన్నటువంటి ఎవరి బిడియం మధ్వాచార్యుల వారికి లేదు. ఉన్నది చెప్పడం మాత్రమే. ఇది శాస్త్రం. దీన్ని సరిగ్గా అర్థం చేసుకోండి. ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు కర్మలు అన్నీ ఉన్నాయి, లేదని కాదు. కానీ ఈ కర్మలే మోక్షానికి సాక్షాత్ కారణం కాదు. ఇది తత్వజ్ఞానాన్ని సంపాదించడానికి కారణమవుతుంది. ఆ తత్వజ్ఞానం ద్వారా విష్ణు భక్తి వచ్చి అదే అపరోక్ష జ్ఞానానికి కారణమవుతుంది తప్ప కర్మలు కాదు. దీన్ని సరిగ్గా అర్థం చేసుకోండి అని. అందువల్లనే దీన్ని చివర్లో పరిపూర్ణంగా దీన్ని అంటే ఎక్కడా వివాదానికి, సందేహానికి అవకాశం లేకుండా ఆచార్యుల వారు చెప్తూ ఉన్నారు. అందువల్లనే ఎవరైనా చెప్పేవారు ఉంటే అవశ్యంగా మీ కర్మలన్నింటినీ సంకోచం చేసుకోండి అని చెబుతారు. 100 గాయత్రి చేసే రోజు చేస్తారు, లేదు 1000 చేస్తారు. ఎవరో మహానుభావులు ఉత్తమమైనటువంటి భగవత్ కథను ఉపదేశించడానికి వచ్చారు. సర్వమూలములో భాగవతమో మహాభారతమో చెప్పడానికి వచ్చినప్పుడు మీరు 1000 గాయత్రి జపం లేకుండా నేనెలా వినాలి అని అనుకోవద్దు. అవశ్యంగా దాన్ని మీరు చెయ్యాలి. అర్థాత్ ఆ తత్వజ్ఞానం కొరకు వెళ్ళాలి తప్ప గాయత్రి జపాన్ని తర్వాతైనా చేసుకోవచ్చు. కానీ వచ్చినటువంటి వారు ఎల్లప్పుడూ ఉంటారు అని లేదు. అందువల్ల తత్వజ్ఞానానికి ప్రాశస్త్యాన్ని ఇచ్చి
మీరు 1000 చేసే చోట 100 చేసే చోట 10 గాయత్రి జపం చేసినా తప్పు లేదు. వారు చెప్పేటువంటి ఉపదేశాన్ని మొట్టమొదట వినండి. దాని ద్వారా మీకు లాభం ఎక్కువ. మనకు ఉన్నటువంటి తెలుసుకున్నటువంటి దాంతో భగవంతుడిని ఉపాసన చేయడం వేరు. వారు మహానుభావులు తెలుసుకున్నటువంటి వారు వచ్చి వారు ఉపదేశం చేస్తే ఒక 2 ప్రమేయాలు ఎక్కువగా అర్థమవుతాయి. అంతే చాలు. అదే మనం సాధించినటువంటి ఆధిక్యత. సాధనలో ఎంతగా భగవత్ ప్రమేయాలను గురించి మనం తెలుసుకుంటూ వెళతాం. ఒక్కొక్క భగవంతుడి మహిమను ప్రతిపాదించేటువంటి ప్రమేయములు ఎన్నెన్ని తెలుసుకుంటామో అంతంత మనం సాధన మార్గంలో ముందుకు వెళ్ళినట్టు. అందువల్ల తత్వజ్ఞానమే ప్రధానము. ఇంకా ఆచార్యుల వారు చెబుతారు తంత్రసారంలో చాలా అద్భుతంగా అపరోక్ష అథవా సతతం శాస్త్ర విమర్శేణ భవిష్యతి. నిరంతర శాస్త్రాధ్యయనం వల్ల అపరోక్ష జ్ఞానం కూడా మీకు కలుగుతుంది అని చెబుతారు. అంత అద్భుతమైనటువంటిది శాస్త్రాధ్యయనము, శాస్త్రముల పాఠ ప్రవచనములు. అందువల్లనే మన పరంపరలో ఎందుకు నిరంతరంగా శాస్త్రములను అధ్యయనం చేసి ఏది ఉన్నా లేకపోయినా, ఒక పూట తిండికి లేకపోయినా కూడా నిరంతరంగా వారు అధ్యయనం చేయాలి, అధ్యాపనం చేయించాలి. వ్యాఖ్యా ఏకస్య శతోత్తర అని చెబుతారు. ఒక్కరికి ఉపదేశం చేస్తే అది 100 రెట్లు అధికమైనటువంటి పుణ్యం. అంత అద్భుతమైనటువంటిది ఈ తత్వజ్ఞానము. చాలా దుర్లభమైనటువంటిది. వేదేశ తీర్థుల వారు తమ పూర్వాశ్రమపు అనుజులు, మహానుభావులు శ్రీమన్యాయసుధా గ్రంథానికి లోకోత్తరమైనటువంటి వ్యాఖ్యానాన్ని రచన చేసినటువంటి యాదవార్యుల వారు ఎవరి భక్తికి మెచ్చి సాక్షాత్తు ప్రతిమ నుండి వేదవ్యాసుల వారే వచ్చి వారికి కరావలంబన స్తోత్రం చెప్పినప్పుడు హస్తలాఘవాన్ని ఇస్తారు. వేదవ్యాస కరావలంబన స్తోత్రం తామే రచించి ప్రతిరోజు భగవంతుడి ఎదురుగా చెప్తూ ఉన్నప్పుడు ఒకసారి భగవంతుడు వారి భక్తికి మెచ్చి ప్రతిమ నుండి బయటికి వచ్చి వారికి హస్తలాఘవాన్ని ఇచ్చి వెళతాడు భగవంతుడు. ఎంతగా వారికి భాగవత సిద్ధి అంటే వారు చనిపోయిన తర్వాత అస్థికలను చెవి దగ్గర పెట్టుకుంటే అందులోంచి భాగవత శ్లోకం వినిపించేది. అద్భుతమైనటువంటి భాగవతానికి వ్యాఖ్యానాన్ని రచన చేసి అదేవిధంగా శ్రీమన్యాయసుధా గ్రంథానికి అదేవిధంగా ఇంకొన్ని సమూల గ్రంథాల్లో కొన్నిటికి వారు వ్యాఖ్యానాలను చేశారు. అటువంటి యాదవార్యులకు వారి గురువులైనటువంటి విదేశ తీర్థుల వారు ఒక మాటను చెబుతారు. ఏమని అంటే, వేదేశ తీర్థ గురురాజ దురంధరోసో స్వాత్మ ప్రయాణ సమయే యదశిక్షయన్ మాం కాలోయమీర సుత శాస్త్ర విచారహీనః నిచోచ్ఛయ గ్రసిత సాధు గుణోదయశ్చ తస్మాత్ త్వమద్యమరుదాత్మజ దివ్య శాస్త్ర వ్యాఖ్యానమేవ సతతం కురు మాత్యజేతి. ఈ కాలం చాలా వేదేశ తీర్థ గురురాజ దురంధరోసు, వేదేశ తీర్థులనేటువంటి గురురాజులు, మహాగురువులు, వారు తమ చివరి కాలంలో తాము ఇక ప్రయాణం చేయాలి, ఈ భౌతిక దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళాలి. ఆ సందర్భంలో కూర్చోబెట్టుకొని ఉపదేశం చేస్తారు. కాలం చాలా చెడిపోయింది. శ్రీమదాచార్యుల వారి శాస్త్రాలు ఎక్కడా వినపడ్డం లేదు. సుత శాస్త్ర విచారహీన. ఈ కాలం మధ్వాచార్యుల వారి శాస్త్ర ప్రవచనములు లేకుండా అయిపోయింది. నీచోచ్ఛయ గ్రసిత సాధు గుణోదయశ్చ. అతి నీచమైనటువంటి వాడికి ఉన్నత స్థానంలో సింహాసనంలో కూర్చోబెడుతూ ఉన్నారు. ఏది అద్భుతమైనటువంటి గుణాలు, ఏవి ఆదర్శప్రాయమైనటువంటివి అటువంటి వాటిని కాలు కింద వేసి తొక్కేస్తూ ఉన్నారు. అవి మింగివేయబడ్డాయి. ఎక్కడా బయటికి కనిపించడం లేదు మంచి గుణాలు. నీచోచ్ఛయ గ్రసిత సాధు గుణోదయశ్చ తస్మాత్, ఆ కారణం చేత సమద్య మరుదాత్మజ దివ్య శాస్త్ర వ్యాఖ్యానమేవ సతతం కురు. నీవు నిరంతరంగా మధ్వాచార్యుల వారి శాస్త్రములను
ఒక్క క్షణం వదిలిపెట్టకుండా అఖండంగా పాఠ ప్రవచనం చేస్తూ ఉండు. వ్యాఖ్యానమేవ సతతం కురు మాత్యజ, దీన్ని ఎప్పుడు కూడా వదిలిపెట్టవద్దు అని చెప్పి వెళతారు. అంత అద్భుతమైనటువంటిది మధ్వాచార్యుల వారి శాస్త్రముల పాఠము ప్రవచనం. అది ఏ గ్రంథమైనా కూడా అది చాలా దివ్యమైనటువంటి. అందువల్ల పాఠ ప్రవచనానికి చాలా విశేషమైనటువంటి స్థానాన్ని స్వయం మధ్వాచార్యుల వారు చెప్పి వెళ్ళారు. ఆ పరంపరలోనూ మనం చూస్తాం. అందువల్లనే ఇప్పటికీ సత్యాత్మ తీర్థుల వారు 2 ఏకాదశుల మరుసటి రోజైనా ద్వాదశి స్నానానికి వెళ్ళాలి అన్నప్పుడు కూడా ఒకరిద్దరు శిష్యులైనా వచ్చి కూర్చుంటారు. వాళ్లకు ఒక్క వాక్యమైన సుధా చెప్పి తాము స్నానానికి వెళ్ళాలి. భోజనం అంతా అయిన తర్వాత, విశ్రాంతి అయిన తర్వాత మళ్ళీ ద్వాదశి నాడు 2-3 గంటలు పాఠం జరుగుతూనే ఉంటుంది. అంటే స్నానానికి అంటే రాముల వారిని ముట్టుకోవాలి అంటే ఒక్క పత్రమైన, ఒక్క వాక్యమైన ఎన్ని పనులున్నా కూడాను శ్రీమన్యాయసుధా గ్రంథం పాఠం లేనిదే వాళ్ళు మడి స్నానం చెయ్యము అన్నటువంటిది వారి ప్రతిజ్ఞ. ఎందుకు అంటే అది సాక్షాత్తు పరవిద్య. బ్రహ్మసూత్రములు, దానికి ఆచార్యుల వారు రచించినటువంటి అనువ్యాఖ్యానము, దానికి శ్రీమన్యాయసుధ అంటే సాక్షాత్తు మధ్వాచార్యుల వారే ఒక రూపంలో ఉన్నారు. వేదవ్యాసుల వారే ఒక రూపంలో ఉన్నారు. నారాయణ పండితాచార్యుల వారు చెప్పినట్టుగా రూపమన్యదివ ధన్యమాత్మనః. మధ్వాచార్యుల వారి మరొక రూపమే భాష్యము, అనువ్యాఖ్యానం. అంత దివ్యమైనటువంటివి అవి. అందువల్ల వాటిని నిరంతరంగా పాఠ ప్రవచనం అందువల్లనే నాణ్యపంథాయనాయ విద్యతే, వేరే దారినే లేదు అన్నట్టుగా అంతగా చెబుతారు. అపరోక్ష జ్ఞానానికి ఇదే ప్రధానమైనటువంటి దారి అని చెబుతారు. ఈ విధంగా చెప్పి ఇక ఇక్కడితో దీన్ని సమాప్తి చేస్తారు. ఆనందతీర్థమునినా వ్యాసవాక్య సముద్ధృతి సదాచారస్య విషయే కృతా సంక్షేపత శుభ. ఆనందతీర్థుల వారు అనేటువంటి ముని, మననశీలురైనటువంటి ఆనందతీర్థుల వారు నిర్మించినటువంటి, ఏ విధంగా తాము సొంతంగా చెప్పినటువంటిది కాదు, వ్యాస వాక్య సముద్ధృతి, వేదవ్యాసుల వారు వేరే 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 గ్రంథాల్లో చెప్పినటువంటి వాక్యములను ఏకత్ర తీసుకువచ్చి ఎందుకొరకు చేసింది ఇది? సదాచారస్య విషయే కృత. సదాచారములు, సజ్జనులు పరిపాలించేటువంటి ఆచరణములు ఏవైతే ఉన్నవియో వాటిని, దాని కొరకు సజ్జనులు దీన్ని ఈ విధంగా పరిపాలన చెయ్యాలి అని చెబుతూ విషయే కృత సంక్షేపత కృత, అత్యంత సంక్షేపంగా చెప్పినటువంటిది, శుభ మంగళకరమైనటువంటిది, సందేహమే లేదు. అంత దివ్యమైనటువంటి దాన్ని ఆచార్యుల వారు వేదవ్యాసుల వారి వాక్యములనే తీసుకువచ్చి పెట్టిందే తప్ప తాము చెప్పింది లేదు. ఇవన్నీ వేదవ్యాసుల వారి మాటలే. అందువల్ల పరమ మంగళకరమైనటువంటివి. అశేష కళ్యాణ గుణ నిత్యానుభవ సత్తను అశేష దోషరహిత ప్రియతాం పురుషోత్తమ. శేష అంటే మిగులు అని అర్థం. అశేష అంటే ఒకటి మిగలనటువంటి కళ్యాణ గుణములు, జ్ఞాన, ఆనంద, శక్తి, కాంతి, ఐశ్వర్యము మొదలైనటువంటి అనంత గుణము, అనంత దేశవ్యాపిత్వం, అనంత కాల వ్యాపిత్వం, అనంత జీవరాశుల యందు అంతర్యామిగా ఉండటం, వారి వారి ద్వారా కర్మలను చేయించడం, ఈ విధంగా భగవంతుడి గుణములు అనంతములు. అది అశేష కళ్యాణ, ఒకటి మిగలకుండా అన్ని కళ్యాణ గుణములు, అది అవే నిత్యానుభవ సత్తను. నిత్యానుభవ, నిత్యం అదే తను అంటే శరీరం, అదే అనుభవ సత్తను అంటే నిరంతరంగా వాటి జ్ఞానమే దేహంగా కలవాడు భగవంతుడు. ఈ గుణముల సదాకాలం భగవంతుడికి జ్ఞానం ఉంటుంది. ఎందుకంటే ఆ జ్ఞానానందాది గుణములే దేహంగా ఉన్నటువంటి వాడు.
అశేషదోషరహితః, అజ్ఞానం, విపరీత జ్ఞానం, పారతంత్ర్యం, దుఃఖం, నొప్పి, కామక్రోధాదులు, అసూయ, ఈర్ష్యాదులు, వైషమ్య నిర్గ్రాణ్యాదులు ఏవి కూడా భగవంతుడికి లేవు. ఏ దోషములు భగవంతుడికి లేదు. అటువంటి పురుషోత్తమ, సర్వోత్తముడైనటువంటి దేవదేవుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడు ప్రియతాం. ఈ కృతి వల్ల, దీని పాఠ ప్రవచనముల వల్ల భగవంతుడు సంప్రీతి చెంది మాకు ఇదే విధమైనటువంటి భాగ్యాన్ని, చెప్పేవారికి చెప్పేటువంటి, వినేవారికి వినేటువంటి సౌభాగ్యాన్ని భగవంతుడు నిరంతరంగా అనుగ్రహించని అని ప్రార్థన చేస్తూ, ఇది శ్రీమదానందతీర్థ భగవత్పాదాచార్య విరచితే సదాచార స్మృతి గ్రంథే సదాచార స్మృతి సంపూర్ణం. శ్రీకృష్ణార్పణమస్తు. దీనికి మహానుభావులు యాదవార్యుల వారి శిష్యులు, ఇందాక యాదవాచార్యుల వారి గురించి చెప్పాను కదా, వారి శిష్యులు శ్రీనివాస తీర్థులు అని మహా విద్వాంసులు. వారు అద్భుతమైనటువంటి వ్యాఖ్యానాన్ని రచన చేశారు. అదేవిధంగా మరొకరు ధర్మాచార్య కుమారులు నరసింహాచార్యుల వారు అని చెప్పేసి, వీరు కూడా సత్యాభినవ తీర్థుల శిష్యులైనటువంటి సత్యపూర్ణ తీర్థుల వారి శిష్యులు. సత్యాభినవ తీర్థుల వారి శిష్యులే. వారు కూడా దీనికి ఒక అద్భుతమైనటువంటి వ్యాఖ్యానాన్ని రచన చేశారు. సత్యనూత్న యతీన్ గురూన్ అని సత్యాభినవ తీర్థుల వారి శిష్యులు నరసింహాచార్యుల వారు అని, వారు కూడా ఒక దివ్యమైనటువంటి వ్యాఖ్యానాన్ని రచన చేశారు. అదేవిధంగా ముద్గలాచార్యుల వారు అన్నటువంటి వారు కూడా ఒక వ్యాఖ్యానాన్ని రచన చేశారు. అటువంటి మహానుభావులందరూ అద్భుతంగా చేసిన దాంట్లో అక్కడక్కడ కొన్ని విషయాలన్నింటినీ కూడా సంగ్రహం చేస్తూ చెప్పినటువంటిది సదాచార స్మృతి. దీనివల్ల భగవంతుడు సంప్రీతి చెంది గురువంతర్గత, సకల గురువంతర్గత, తత్వాభిమాని దేవతాంతర్గత, భారతీయ రమణ ముఖ్య ప్రాణాంతర్గత ఆ వేదవ్యాస రూపి అయినటువంటి భగవంతుడు మమ్మల్ని అందరినీ కూడా అనుగ్రహించని అని చెప్పేసి ప్రార్థన చేస్తూ శ్రీకృష్ణార్పణమస్తు. నాహంకర్త హరికర్త తత్పూజా కర్మచాకిలం తథాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన అన్యథా తద్భక్తిస్తత్ఫలం మహ్యం తత్ప్రసాదః పునః పునః కర్మన్యాసో హరావేవం విష్ణోస్తృప్తికరः సదా అనేన భావి యత్పుణ్యం తదాప్నోతు గురుర్మమ. శ్రీకృష్ణార్పణమస్తు. హరయే నమః. హరయే నమః.